వైఎస్ఆర్సీపీ రాను రాను ఈ పార్టీ బలపడుతుందనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. కడప జిల్లా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కడప జిల్లా పర్యటన వాయిదా వేసుకున్నారు. వైఎస్ జగన్ ఈ నెల 14వ తేదీన కడపలో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్నందుకు అధినేత పర్యటన వాయిదా పడింది. ఎమ్మెల్యే అంజాద్ బాషా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం జగన్ కడప నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాల ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో పాటు ఆ రోజు సాయంత్రం ఎమ్మెల్యే అంజద్ బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సి ఉందన్నారు. 14వ తేదీ జరగాల్సిన జగన్ పర్యటన ఈ నెల 15కు వాయిదా పడింది. నగరంలో అమీన్ ఫంక్షన్ ప్యాలెస్ లోని 15వ తేదీ సాయంత్రం జరిగే ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. శిల్పా మోహన్ రెడ్డి చేరిక కారణంగా వాయిదా పడింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడుతుందని చెప్పవచ్చు. జగన్ 2019లో సీఎం కావడానికి ఎంతో మంది సినిమా వాళ్ళు మరియు రాజకీయ నేతలు జగన్ పార్టీలో చేరుతున్నారు. ఇవన్నీ జగన్ సీఎం అవడానికి ఎంతగానో దోహదపడతాయి. కానీ చంద్రబాబు 2019లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికలు ఎవరికి అధికారాన్ని కట్టబెడతాయో తెలియాల్సింది. అంతవరకు మనం వేచి చూడాల్సిందే. ఈ విధంగా వైఎస్ జగన్ పార్టీ ఎంతో బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు శిల్పా మోహన్ రెడ్డి అభిమానుల అయితే తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి.